ఈవిడ దగ్గరే ఉండటం అవసరం కనుక మేము ఈవిడ ఇలాంటి స్థితిలో వదిలిపెట్టలేము. మనం పంచేద్దాం, మీ పుట్టినరోజు వేడుక రేపు జరుపుకుందాం. అదేంటి జలాల్? సరే మేము మీ పుట్టినరోజు వేడుక ఇవాళే జరుపుతాం. అయితే మేము ముందుగా జోధా బేగంని నిద్రపుచ్చి ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాం. వద్దు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు షహిన్షా. మీరేం బెంగపడకండి, కంగారు పడకండి, మేము మీ వెంటే ఉన్నాం. ఇవాళ రాత్రి మీరు నా చెంతనే ఉండిపోవాలి. నన్ను వదిలి మాత్రం వెళ్ళిపోకండి. తప్పకుండా. రుకయ్య, మీకిప్పుడు ఎలా ఉంది జ్యోతా బేగం? ఇప్పుడు మీరు నా చెంతనే ఉన్నారుగా. మీరు నాతో ఉండగా నాకెలాంటి బాధ ఉండదు కదా. దీనికి మైకం గీకం రాలేదని నాకు తెలుసు. నా సంతోషాన్ని చెడగొట్టడానికి ఇది ఆడుతున్న నాటకం. ఇదేం జోధా కాదు, ఇది లాబోని. అంటే ఓటమి ఎరుగని లాబోని. ఏం చెప్పమంటారు? ఆవిడ ఏం చేసిందో మీకు తెలుసా? ఆవిడకు జలాలతో రాత్రి గడిపే అవకాశం లేకుండా చేసేసింది. ఇందులో ఏదో రహస్యం ఉన్నట్టుంది రుకయ్య బేగం. అయినా జోధా బేగం ఆవిడ కలలో కూడా అలాంటి పని చేసుండరు. ఇదేం కల కాదు సలీమా బేగం, ఇది వాస్తవం. చాలు, చాలా దూరం వచ్చేసింది. నేను ఇప్పుడే వెళ్లి షహన్షాకి చెప్పేస్తాను. ఈ మహల్లో ఉంటే జోధా బేగం ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఒకే వరలో రెండు కత్తులు ఎన్నటికీ ఎముడవు. వద్దు రుకయ్య బేగం, మరీ అంత తొందరగా ఎలాంటి నిర్ణయానికి రాకండి. ఒకవేళ ఇప్పుడు జరుగుతున్నదంతా నిజమే కాకపోవచ్చు, కానీ కనిపిస్తుందే అదే నిజమైతే. కాదు రుకయ్య బేగం, ఇది నిజం కాలేదు. నాకు జోధా బేగం గురించి బాగా తెలుసు. మీరు కొంచెం మీ మనసును అదుపులో పెట్టుకోండి. ఇక ఈ విషయంలోని నిజానిజాలు తెలుసుకుని తీరుతాను. అయినా జోధా బేగం అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటాను. ఇక మీరు నిద్రపోండి జోధా బేగం. కానీ మీరు మాత్రం నన్ను వదిలి వెళ్ళకూడదు. మరి ఇవాళ రుకయ్య బేగం పుట్టినరోజు కదా, మేము ఆవిడతోనే గడపాలని మీరు కూడా అంటూ ఉండేవారు కదా. ఇప్పుడు ఆ విషయాలన్నీ మర్చిపోండి. మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి అంతే. అలాగే. సలీంకి మురాద్కి గొడవ జరిగినప్పటి నుంచి షాబుద్దీన్ వైఖరిలో ఏదో మార్పు కనిపిస్తోంది. అంటే షాబుద్దీన్ మీద ఓ కన్ను వేసుంచాలి. షాబుద్దీన్ మురాదును రెచ్చగొడుతున్నట్టున్నాడు. పరిస్థితులు అదుపు తప్పుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆదాబ్ హుజూర్. ఆదాబ్. తమరు నన్ను రమ్మన్నారట హుజూర్. మీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాలి. చెప్పండి హుజూర్, ఆజ్ఞాపించండి. సలీంకి మురాద్కి మధ్య రాజీ కుదరాలని నేను కోరుతున్నాను. కానీ మీరు మాత్రం మురాద్ని పక్కదారి పట్టిస్తున్నారనిపిస్తోంది. అవేం మాటలు హుజూర్? నేను మొఘలాయి సామ్రాజ్యానికి విశ్వాసపాత్రుణ్ణి. షాబుద్దీన్ సాహెబ్, సలీంకి మురాద్కి సరైన సంబంధాలున్నప్పుడే సామ్రాజ్యానికి మేలు జరుగుతుంది. అదే సలీం రాకుమారుడికి శ్రేయస్కరం అవుతుంది. యుద్ధం సమయంలో సలీం రాకుమారుడి మీద దాడి జరిగింది. అందులో ఆశ్చర్యం ఏంటంటే ఆ దాడి చేసిన వాడు రాజపుత్రుడు కాకపోవడం. వాడొక మొఘలాయి. ఇంతవరకు నాకు ఇక్కడ ఎవరి మీద అనుమానం కలగలేదు. కానీ ఆ సంఘటన మీద కూడా దృష్టి సారిస్తే మంచిది. నేనుండగా ఇంతటి దుస్సాహసానికి పాల్పడిందెవరో తెలియాలి. చిత్తం హుజూర్. ఈ సంగతి మీరు నాతో చెప్పడం వల్ల మంచి పని అయింది. ఇక చూస్తారుగా, ఇక నుంచి నా చూపంతా ఆ ద్రోహిని వెతకడం పైన కేంద్రీకృతమవుతుంది. మీరు కంగారు పడకండి హుజూర్, నాకిక సెలవిప్పించండి. ఇక నా చూపులు మాత్రం నీ మీదే ఉంటాయి షాబుద్దీన్. నీ మీద సరైన ఆధారాల కోసం వెతుకుతూ ఉంటాయి. నాకు సరిగా నిద్రపోవడానికి వీలు కాలేదు. ఇంకా చాలా రాత్రి గడపవలసిందే. నేను నీతో మాట్లాడాలి. పొద్దున్న మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నేను మంచినీళ్ళు తాగాలి. నాకు చాలా దాహం వేస్తుంది. అన్నట్టు నువ్వు వెళ్ళి
నా కోసం మంచినీళ్ళు తీసుకురా. వెంటనే పో ఇక్కడి నుంచి. ఏమన్నా? రుక్కయ్య, నిజంగానే ముసల్దాని అయిపోయావు నువ్వు. సరిగా వినిపించలేదా? నేనేం చెప్పానంటే నా కోసం మంచినీళ్ళు తీసుకొచ్చి వెంటనే ఇవ్వమన్నాను. నీ ఇష్టానికి మాట్లాడుకు నువ్వు. నేను నీతో మాట్లాడాలనుకున్నాను, అర్థం కాలేదా? నేటి ఒక రాత్రి కోసం నేను ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు చివరికి నా ఈ ఒక్క రాత్రిని కూడా చెడగొడతావా? మరి అంత మాట్లాడకు. నీకు తెలియదేమో, ముసలితనంలో గుండె బలహీన పడిపోతుంది. ఎక్కువగా మాట్లాడావంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అంటే నువ్వు చచ్చిపోతావన్నమాట. చస్తే మాత్రం నీకు ప్రశాంతత ఎక్కడుంటుంది? దయ్యంలా మారిపోయి మా మహల్ అంతా తిరుగుతూ ఉంటావు. ఇక నా ఉద్దేశం, ఒకే భవనంలో 2 దయ్యాలు ఉండాల్సిన అవసరం లేదు. నన్ను ముసల్దాన్ని అంటావా? నేను చావాలని శాపం పెడతావా? నీచురాలా! ఇంకొక మాట మాట్లాడితే ఫలితం అనుభవిస్తావు రుకయ్య. ఏం చేస్తావు నువ్వు? నేను నిన్ను నేను చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నాను కదూ. నీలాంటి తెలివి తక్కువ దాని మీద కోపగించుకోవడమా? నీకొకటి తెలుసా రుకయ్య? నువ్వు నీ అందాన్ని కోల్పోయావు. ఇంకో సంగతి చెప్పమంటావా? నిజమేంటో తెలుసా? నీ ఉద్దేశంలో షహిన్షా నిన్ను ప్రేమిస్తున్నారనా? కానీ నిజమేంటంటే రుకయ్య, వారికి నీ మీదున్నది ప్రేమ కాదు, కేవలం జాలి మాత్రమే. నీ మీద జాలి పడి ఒక ముసల్దైపోయిన చేతగాని వేగంతో కొన్ని క్షణాలు గడపాలని అనుకుంటారంతే. అది ఆయన బుర్ర తినేస్తుందని తెలుసు. వారి నిజమైన ప్రేయసిని నేను మాత్రమే, వారి అసలు వేగంని నేనే. కనుక నీలాంటి ముసలమ్మ తలరాతలో కేవలం కుమిలిపోయి చావడం ఒక్కటే రాసుంది. ఎంత ధైర్యమే నీకు! ఇదే నువ్వు నన్ను కొట్టిన చెంప దెబ్బకి జవాబు. ఇది ఎందుకంటే ఇకపై నువ్వు ఎన్నడూ ఇలాంటి ధైర్యానికి దిగకుండా ఉండడానికి, తెలిసిందా? అన్నట్టు ఇంకొక మాట జాగ్రత్తగా విను. నేటి రాత్రి సంగతి ఎప్పుడు ఎవరికీ చెప్పొద్దు. చెప్పావంటే నీకు ఇవాళ 2 చెంపదెబ్బలు తగిలాయని కూడా అందరికీ చెప్పాల్సి వస్తుంది. బనారస్ తమలపాకలా ఎన్నాళ్ళైపోయిందో వీటిని తిని. హోషియార్, చెప్పండి. రేపటి నుంచి నాకు సేవ చేయడానికి రావాలి. అలాగే హుజూర్. ఎందుకు తెలుసా? ఈ మధ్య షహిన్షా ఎక్కువసేపు ముఖ్యంగా నాతోటే గడపాలనుకుంటున్నారు. అందుకే నాకు నీ సేవ చాలా అవసరం. అర్థమైందా? చిత్తం. చెప్తే వినాలిలా. ఏమిటి మీరు అంటున్నది రుకయ్య బేగం? ఇప్పుడు కూడా మీరు అజోదా బేగం తప్పు ఏం లేదని అంటారా సలీమా బేగం? చాలు, ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి షెహన్షాకి సంగతి అంతా చెప్పేయాలి. ఆగండి రుకయ్య బేగం, మీరు షెహన్షాకి ఏమీ చెప్పకూడదు. జోదా మిమ్మల్ని చెంపదెబ్బలు కొట్టినట్టు అస్సలు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు సలీమా బేగం? అసలు ఆవిడ జోదా బేగమే కాదని నాకు అనిపిస్తోంది. ఎందుకు కాదు? అది ఖచ్చితంగా జోదానే. దాని అసలు రూపం ఇప్పుడు బయటపడిపోతోంది. ఇక నేను ఎప్పటికీ దాన్ని క్షమించబోను. దానికి నేను తగిన జవాబు చెప్పి తీరుతాను. సలీమా బేగం, నా ఉద్దేశంలో జోదా ఖచ్చితంగా రహస్యంగా నల్ల మందు వేసుకుంటూ పొగ పీల్చుతూ ఉండుంటుంది. కానీ ఇప్పుడు నేను అందరికీ జోదా అసలు రూపం ఏంటో తెలియజేసేస్తాను. నేను దాన్ని అందరి ముందు తల వంచుకునేలా చేస్తాను.
దాంతో అది మళ్ళీ మా ఎత్తుకుని తిరగడానికి వీలుండదు. ఆ జోదాకి తానెంతో అందగత్తెనన్న పొగరుంది కదా, అసలు అందం ఏంటో నేనే తనకి తెలిసి వచ్చేలా చేస్తాను. నేను శహన్షా సమక్షంలో ఆగ్రాలోని అత్యంత అందగత్తైన నాట్యకత్తెని తెచ్చి నిలబెడతాను. దాన్ని వారికి కానుకగా ఇస్తాను. అప్పుడు చూస్తాను ఆ జోదా ఏం చేయగలదో. ఈ పోరాటాన్ని ఆరంభించింది ఆ జోదాయే, కానీ దానికి సరైన ముగింపు నేనే ఇస్తాను. నిజమా? నువ్వు కూడా నాట్యం చేసేదానివా? అవును తల్లి, చిన్నప్పుడంటే ఆడపిల్లలంతా తమ స్నేహితురాలతో నాట్యం చేస్తారు. అలాగే నేను చేశాను. నాకు కూడా నేర్పించవా? నా వల్ల కాదు తల్లి, ఇప్పుడు ఈ వయసులో నేను నాట్యం చేయలేనమ్మా. పైగా అంత ఆరోగ్యం కూడా లేదు. ఇక ఎవరైనా చూసారంటే ఏమనుకుంటారు చెప్పు? అదేంటి దాదీజాన్, ఇంకా నువ్వు యవ్వనంలోనే ఉన్నావు. అయినా నువ్వు ముసల్దానివని ఎవరు అనలేరు కూడా. అలాగా? అందరూ వెళ్ళండి, ఒకసారి చేసి చూపించవా? వద్దు అర్మా, నువ్వు అర్థం చేసుకోవడం లేదే. అదేంటి దాదీజాన్, కొంచెం చూపించవా? నాకు చూడాలనుంది. సరేనమ్మా నా దాదీజాన్, అలాగేలే, చూడు. అరే సలీమా బేగం, ఏం చేయని చెప్పు. ఈ అర్మాన్ చాలా మొండిది, ఎంత చెప్పినా విన్నదే. ఒక రకంగా ఇది మంచిదే అత్తయ్య గారు, మిమ్మల్ని సంతోషపరిచేది, మీలో ఆశలు నింపేది మంచిదేగా. దాదీజాన్ ఏమో చాలా బాగా నాట్యం చేస్తుంది. సలీం అమ్మీ జాన్, ఇప్పుడు నేను కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య గారు? ఇప్పుడు బానే ఉంది. ఈ చిన్న పిల్లలతో ఉంటే ముసల్దాన్ని అయిపోయానన్న సంగతే మర్చిపోతున్నాను. అత్తయ్య గారు ఇవాళ సాయంత్రం ఉత్సవానికి వస్తున్నారుగా? తప్పకుండా. నువ్వేదో ఆందోళనలో ఉన్నట్టున్నావు, నాకేదైనా చెప్పాలా? అవునత్తయ్య గారు, నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అదేంటి అలా చెప్తున్నా? నేను జరిగిందే చెప్తున్నాను అత్తయ్య గారు. అసలు జోదా బేగం అలా ఎందుకు చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు చెప్తున్నదంతా నిజమే అయితే అలా జరగడానికి వీల్లేదు. నేనిప్పుడు వెంటనే జోదాతో మాట్లాడాల్సిందే. రుకయ్య బేగం లాగే ఈ మధ్య జోదా బేగంని చూస్తూ కూడా భయంగా ఉంది. ఆశ్చర్యంగా ఉంది, అందరూ ఎందుకు భయపడుతున్నారు? రాత్రి గాని ఈ లాభోని నాలో ప్రవేశించి ఏదైనా గొడవ చేసుంటుందా? చెప్పాలంటే రుకయ్య బేగం గారు, జోదా బేగం అలా వ్యవహరించడం ఎంత మాత్రం బాలేదు. నేను ఈ విషయం అసలు ప్రస్తావించదలుచుకోలేదు. ప్రణామాలు రుకయ్య బేగం. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదలిచాను. ఈ మూర్ఖురాలతో నీకేం మాటలు? అసలు ఇది ఈ మహల్లో దోసిగా కూడా ఉండే అర్హత లేనిది. వద్దు, నేను నీతో అసలు మాట్లాడదలుచుకోలేదు. నిన్న జరిగింది సరిపోదనా? రుకయ్య బేగం, నేను మీకేం చెప్పదలిచానంటే, నిన్న రాత్రి జరిగిన దాంట్లో నాకు అసలు ఎలాంటి... చెప్పు జోదా బేగం, నీకేం సంబంధం లేదని చెప్పు. నీలో ఒక ఆత్మ ప్రవేశించిందని చెప్పు. ఇది గనుక నీ మాట నమ్మేస్తే నా ఆట మరింత రంజుగా తయారవుతుంది. ఏంటి? నిన్న రాత్రి గురించి ఏమంటున్నావు? చెప్పే జోదా బేగం, ఇప్పుడు నువ్వు నోరు విప్పావో అక్కడ నీ భర్త ప్రాణాలు
అంతే. చాలు. నిన్న రాత్రి నువ్వు నన్ను చాలా అవమానించావు. అది చాలదనా మళ్ళీ ఇక్కడికి తయారయ్యావు? ఇవాళ జరిగే ఉత్సవంలో నువ్వు చేసిన ఆ పనికి నేను తగిన బుద్ధి చెప్తాను. చూద్దాం. ముసలిదానా. ఏంటి? ఏంటేంటి? నీకు వినిపించలేదా? ఇవాళ తప్పకుండా నేనే గెలుస్తాను. నేను కోరేది కూడా అదే రుక్కయ్య బేగం. ఎప్పుడు మీరే గెలవాలి. ఇలా రెండు విధాలుగా నటించవలసిన అవసరం లేదు జోదా బేగం. నాకు నీ అసలు రూపం తెలిసిపోయింది. ఒకవైపేమో నన్ను ఘోరంగా అవమానిస్తూ ఇంకోవైపు ఏదో నా మంచి కోరేదల్లా మాట్లాడుతున్నావు. చాలు, ఇక ఇలా నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. నీ అసలు రూపం పూర్తిగా బయటపడిపోయింది. రుకయ్యా, నువ్వు అన్యం పుణ్యం తెలియని జోదా బేగం మీద మండిపడచ్చు, కానీ నన్నేం చేయలేవు. రాత్రి అయిపోనే నేను దానిలో ప్రవేశించానంటే అప్పుడు చూపిస్తాను. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోయి ఏడుస్తారో చూసేద్దాం. నేను మీకు చెప్పదలిచింది ఒకటే. నిన్న రాత్రి అలా జరిగిన దానికి దయచేసి నన్ను క్షమించండి రుక్కయ్య బేగం. హోషార్! ఆజ్ఞ హుజూర్. నాట్యకత్తెలు వచ్చేసారా? చిత్తం హుజూర్. మీరు ఆదేశించిన ప్రకారం అంతా సిద్ధంగా ఉన్నారు. రాకుమారా, మీరిక్కడికి రావడం మంచిది కాదు. ఏ మమ్మల్ని కలవడం మీకు ఇష్టం లేదా? అలాంటిదేం లేదు రాకుమారా. నా కళ్ళు మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ నిన్న రాకుమారుడు దానియల్ మనల్ని చూసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మంచిది కాదనిపిస్తోంది. ఇదంతా సెహన్షాకి తెలిసిపోతే దాని గురించి మీరేమీ చెప్పనక్కర్లేదు. రండి, ఇలా కూర్చోండి. అనార్కలి, మన మధ్య ఉన్న ఈ బంధాన్ని ఈ లోకం ఒప్పుకోదని మీరు భయపడుతున్నట్లయితే ఇవాళ రాత్రే మనం ఈ బంధాన్ని పదిలం చేసుకుందాం అనార్కలి. కానీ రాకుమారా, మన మధ్య ఉన్న బంధాన్ని ఎవరూ అంగీకరించరు. మాకదేమీ లెక్కలేదు అనార్కలి. ఈ బంధాన్ని ఒప్పుకుంటారో లేదో మాకక్కర్లేదు. ఈ బంధం మన హృదయాలకు సంబంధించింది. మన మనసులు ఈ బంధాన్ని ఒప్పుకుంటున్నాయి. ఇక ఈ బంధాన్ని ఎవరైనా కాదన్నట్లయితే మేం వారిని కాదనుకుని వచ్చేస్తాం. మిమ్మల్ని తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఖుదా కసం, మిమ్మల్ని ఈ సలీం ఎప్పటికీ దూరం చేసుకోడు. కానీ రాకుమార్, చాలు అనార్కలి. ఇక దీని గురించి మీరేమీ మాట్లాడవలసిన అవసరం లేదు. రండి, ఒకసారి మమ్మల్ని మీ దగ్గరకు తీసుకోండి. జోదా, పూజ కోసం నేను అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు పూజ చేయడానికి వీల్లేదు జోదా. నేను చేయాల్సిందే. ఎలా చేస్తావో నేను చూస్తాను. కృష్ణయ్య, నాకు సహాయం చెయ్యి.
కృష్ణయ్య నాకు సహాయం చెయ్యి. నీకు ఎవరు ఎలాంటి సహాయం చేయలేరు. అంతేకాకుండా నీ భగవంతుడి విగ్రహం ఇక్కడ లేనే లేదు. భగవంతుడు అంటే విగ్రహంలో కాదు, నమ్మకంలో ఉంటాడు లాబోని. ఈ నమ్మకం ఫలితంగా నువ్వు త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు.